హలో అందరికీ ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్లో కుకింగ్ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. థంబ్నెయిల్ చూసి ఏదో అనుకోకండి. ఆ ఐటమ్ అనేది మనం రెగ్యులర్గా ప్రతి పండక్కి చేసుకునేదే. ఫస్ట్ సేమియాలు గీలో వేయించుకున్నాము. లైక్ రోస్టెడ్ రెడ్డిష్ వచ్చేలాగా బ్రౌన్ కానీ అంటే మీరు ఆల్రెడీ డ్రై చేసిన వెర్మిసెల్లి సేమియాలు ఉంటే ఓకే, లేదంటే గీలో జస్ట్ రోస్ట్ చేసుకుంటే పచ్చివాసన పోయేలాగా అవి క్రిస్పీగా బాగుంటాయి. మిల్క్ బాగా బాయిల్డ్ మిల్క్ హాట్ బబుల్లో రావాలి మిల్క్. తర్వాత సేమియాలు అనేవి మిల్క్లో డిప్ చేయాలి. సగ్గుబియ్యం కూడా ఉంటే వేసుకోవచ్చు. బట్ ఈరోజు చేసింది ఎవరంటే మా ఫ్రెండ్ విత్ సిస్టర్. నా మాట వినదు, ఎందుకంటే నేను చేస్తే ఎవరు తినలేరని చెప్పేసి అంటారు ఐటమ్స్. నేను బాగా చేస్తాను, స్మెల్ అది బాగా వస్తుంది, అంతా బాగుంటుంది. బట్ తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే. హెల్దీ అనేసి అన్నీ వేయకూడనివి అన్నీ వేస్తాను నేను. బట్ వీళ్ళు అలా చేయరు, తినేలాగా టేస్టీగా చేస్తారు. సగ్గుబియ్యం ఏం వేయలేదు, జస్ట్ వెర్మిసెల్లి వేసాము, ఇలాచీ వేసాము దంచి, అండ్ ఇలాచీ పౌడర్ కూడా వేసాము. ముందే గీలో కిస్మిస్ ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకున్నాము. మీరు డ్రై ఫ్రూట్స్ ఏమున్నా అవన్నీ చేసుకోవచ్చు. బాదము, లైక్ రైజిన్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇందులో అవిసె గింజలు అవన్నీ కూడా వేస్తారు, బట్ మీకు నచ్చితే వేసుకోవచ్చు. అవిసె గింజలు హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. బట్ వీళ్ళు అవి ఏమీ వేయలేదు, జస్ట్ నార్మల్ పాయసం చేశారు. ఈ ఇయర్ అందరికీ తీపిదనాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము నిన్న వీడియో తీసుకున్నాం ఇది. అండ్ నిన్న చాలా వెరైటీస్ చేసింది. డే బై డే అన్నీ పోస్ట్ చేస్తాను. మనం ఎక్కువ వెరైటీస్ ఏమీ వేయలేదు కాబట్టి హాట్ బాయిల్డ్ మిల్క్లో సేమియాలు వేసాము. అవి జస్ట్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ రైజిన్స్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసాము. మీరు షుగరు జాగరి ఈక్వల్ క్వాంటిటీలో వేసుకున్నాము. మోస్ట్లీ షుగర్ అవాయిడ్ చేస్తే మంచిది, బట్ వీళ్ళు నా మాట వినరు కదా, షుగర్తోనే ఎక్కువ వేశారు. నేను వద్దు అనేసి బెల్లం కూడా వేసాము. జస్ట్ అందుకే అది కలర్ చాలా చేంజ్ అయింది. మీరు షుగర్తో చేసినట్టయితే వైట్ వస్తుంది, బెల్లం వేస్తే కొంచెం చేంజ్ అవుతుంది అంతే. ఇదేనండి ఈరోజు న్యూ ఇయర్కి చేసాము స్వీట్. చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ దానికి గార్నిష్ అన్నీ వేసాము. అవి విత్ రోస్టెడ్ అయినా ఓకే, డ్రై ఫ్రూట్స్ కూడా సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కామెంట్లో షేర్ చేయండి.